మరో అవినీతి తిమింగలం. అవినీతి నీటి శాఖలో పనిచేస్తుంది కాబట్టి అవినీతి తిమింగలం అని రాసిరు. ఎవరైనా ఈ అట నీటిపారుదల శాఖ ఈ నూనె శ్రీధర్. ఏసీబీ వలలో నీటిపారుదల శాఖ ఈ నూనె శ్రీధర్. ఇక ఆయన ఇల్లట్టిది మలక్పేటలో నీటిపారుదల శాఖ ఈ శ్రీధర్కు చెందిన భవనం. 1 2 3 4 5 దాదాపు 4 ఫ్లోర్లు గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నది. ఎంత పెద్ద బిల్డింగ్ చూడండి. ఇది ఏదో మనకు కనిపిస్తున్న బిల్డింగ్ అది. ఇక కళ్ళు చెదిరే ఆస్తులు ఉన్నాయట. ఈ అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరే కదా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 13 చోట్ల తనిఖీలు చేసిరట. కళ్ళు చెదిరే ఆస్తులు గుర్తించిరట. మార్కెట్ విలువ 150 కోట్లట. ఏం సంపాదన ఇది? ఎక్కడి సంపాదన? జనం రక్తం దాగి ఏం నాశనం ఏం చేసుకుంటారా సంపాదన అంతా? అరే నీకు బతకడానికి ఎంత కావాలి? సరే నువ్వు 10% ఎంతో అవినీతి చేసినావంటే సరే పోని అని అనుకుందాం. నువ్వు తినంగా, నీ పిల్లలు తినంగా, నీ పిల్లలు తినంగా తిన్నా కూడా అది కరగదు కదా. నీ ఆస్తులు ఏడున్నాయో కూడా తెలియదు కదా నీకు. నీ ఆస్తులు ఎక్కడెక్కడ సంపాదించినావో అక్కడ కనీసం ఒక్కసారైనా పోయినావా ఆ భూములకి? ఆ భూములకి పోయి ఇది నాది అని నువ్వేమైనా అనుభవిస్తున్నావా? అంటే వీడిని ఇట్లా వదిలేసి ఉంటే ఈవిడ రిటైర్ అయిపోయేలోపు ఎన్ని వందల కోట్లు సంపాదించుతుండో చూడండి. మరి నూనె శ్రీధర్ మీదికి పోయిన ఏసీబీ నవీన్ మిట్టల్ దగ్గరికి పోతలేదా? అమయ్ కుమార్ దగ్గరికి పోలేకపోతున్నదా? ఇంకా చాలామంది ఉన్నారు కదా ఇట్లాంటి అవినీతి వాళ్ళంతా గవర్నమెంట్లోనే ఉన్నారు. ఇప్పుడు సోమేష్ కుమార్ భూములు కొనడని అన్నారు. ఈ ఆచారం దగ్గర ఆ భూములకు సంబంధించినది ఏమైంది? జిఎస్టీ కుంభకోణం ఏమైంది? అసలు వాళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటంటే ఎందుకు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తలేరు? ఎక్కడో ఒక దగ్గర అడపాదడపా ఇట్లాంటివి ఏదో నెలకోటో 2 నెలలకోటో కనిపిస్తున్నాయి తప్ప పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు దిగమింగిన వాళ్ళ సంగతి ఏంది? చూడండి, నీటిపారుదల శాఖలో మరో అవినీతి తిమింగలం బయటపడ్డది. కరీంనగర్ జిల్లా చొప్పదండి డివిజన్ ఈగా పనిచేస్తున్న నూనె శ్రీధర్కు చెందిన ఇండ్లు, బంధువుల నివాసాల్లో ఏసీబీ బుధవారం ఏకకాలంలో 13 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు ఇళ్ళనే మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టే కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ తనిఖీల్లో కళ్ళు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. వీడు ఏం చేసినట్టు? తెచ్చిన సీక అమ్ముకున్నాడా, సిమెంట్ అమ్ముకున్నాడా, కంకర అమ్ముకున్నాడా? ఇన్ని డబ్బులు ఎట్లొచ్చినాయి? అంటే పైన ఉన్న నాయకులు ఎట్లా చెప్తే అట్లా సంతకాలు పెట్టి, కాంట్రాక్టర్ ఎట్లా చెప్తే అట్లా సంతకాలు పెట్టి వాళ్ళని మెప్పించి డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర సింపుల్గా. వాటి విలువ మార్కెట్లో 150 కోట్లకు పైగానే ఉంటుందని ప్రాథమిక అంచనా. హైదరాబాద్లోని మలక్పేట్, అమీర్పేట్, తెల్లాపూర్, షేక్పేట్లతో పాటు ఆయన పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని ఎస్ఆర్ఎస్పీ కార్యాలయం, సిద్దిపేటలోని ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అక్రమార్జనతో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు సైతం స్థాపించిండు. కుమారుడి పెళ్లికి అతిథులను విమానంలో థాయిలాండ్కు తరలించినట్టుగా గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ ఆయన్ను అరెస్ట్ చేసింది. ఏం దుర్మార్గం అండి! తెలంగాణ ఏమైపోయినట్టు? బుధవారం చేసిన తనిఖీల్లో శ్రీధర్కు సంబంధించి తెల్లాపూర్లో విల్లా, షేక్పేటలో స్కై హై గేటెడ్ కమ్యూనిటీలో 4500 చదరపు అడుగుల ఒక ఫ్లాటు, అమీర్పేటలో కమర్షియల్ కాంప్లెక్సు, కరీంనగర్లో 3 ఫ్లాట్లు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో ఒక్కొక్కటి చొప్పున 3 భవనాలు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, 19 ఇండ్ల స్థలాలు, 2 కార్లు, బంగారాభరణాలు, బ్యాంకు డిపాజిట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ సోదాలు మరికొద్ది రోజులు కొనసాగుతాయి. లాకర్లు తెరవడంతో పాటు బ్యాంకు ఖాతాల్లో లావాదేవీల వివరాలు రాబట్టబోతున్నారు. సోదాల్లో దొరికిన పత్రాల ఆధారంగా మరికొన్ని ఆస్తులను గుర్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీధర్కు బినామీలుగా వ్యవహరించిన వారిని గుర్తించబోతున్నారు. బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు. కరీంనగర్ జిల్లా చొప్పదండి డివిజన్ ఈగా పనిచేస్తున్న శ్రీధర్ స్థానిక ఆర్టీసీ వర్క్షాప్ సమీపంలోని ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. హైదరాబాద్ నుంచి ఏసీబీ అధికారుల బృందం ఉదయం 6 గంటలకు కరీంనగర్ చేరుకొని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించినట్టుగా తెలిసింది. అనంతరం ఆయన్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తీసుకెళ్లారు. చొప్పదండిలోని నీటిపారుదల శాఖ కార్యాలయానికి వెళ్లిన మరో బృందం అక్కడ దస్త్రాలు పరిశీలించింది. కరీంనగర్లోని భాగ్యనగర్లో శ్రీధర్ తన అత్తగారింట్లో కింద భవనంలో కార్యాలయం ఏర్పాటు చేసుకుండు. అక్కడ కరీంనగర్ డీసీపీ రమణమూర్తి నేతృత్వంలోని సిబ్బంది తనిఖీలు చేపట్టి పలు వివరాలు సేకరించింది. శ్రీధర్ భాగస్వామ్యం ఉన్న కరీంనగర్లోని ఒక హోటల్లో కూడా తనిఖీలు చేశారు. హన్మకొండలోని ప్రశాంత్ నగర్లో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న శ్రీధర్ సోదరుడు యుగంధర్ ఇంట్లో కూడా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తనిఖీ చేశారు. ఇక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదని ఏసీబీ అధికారి సాంబయ్య వెల్లడించారు. వెల్లడవుతున్న కాళేశ్వరం ఇంజనీర్ల భాగోతం. కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేసిన హరిరామ్ ఇటీవల ఏసీబీకి దొరికిండు. ఇదే ప్రాజెక్టులో పనిచేసిన శ్రీధర్ కూడా తాజాగా ఏసీబీకి పట్టుబడడం చర్చనీయాంశమైంది. నీటిపారుదల శాఖలో దాదాపు 30 ఏళ్లకు పైగా పనిచేసిన హరిరామ్ వద్ద అధికారిక లెక్కల ప్రకారం 11 కోట్ల ఆస్తులు గుర్తించారు. అనధికారికంగా వాటి విలువ 100 కోట్లు. ఉద్యోగంలోకి
దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన శ్రీధర్ వద్ద అంతకంటే ఎక్కువ ఆస్తులు దొరికినాయి. అమీర్పేటలోని వాణిజ్య సముదాయం తెల్లాపూర్లో విల్లాల విలువనే దాదాపు 40 కోట్లు ఉంటుందట. పైగా అవినీతి సొమ్ముతో ఆయన వివిధ వ్యాపారాలు ప్రారంభించిండు. కరీంనగర్, సిద్దిపేటలో హోటల్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు కొంపల్లి సమీపంలోని కన్వెన్షన్ సెంటర్లు సైతం నిర్మించిండు. దాదాపు వీని పర్యవేక్షణలో 15,000 కోట్ల పనులు జరిగినాయి. 15,000 crores వర్క్స్ జరిగినాయి. ఇక నేను అవినీతి చేయలే, ఈ ప్రాజెక్ట్ అద్భుతమైన ప్రాజెక్టు, ఏ ముఖం పెట్టుకొని చెప్తావు హరీష్ రావు, ఏ ముఖం పెట్టుకొని చెప్తాడు కేసీఆర్? ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరే 150 కోట్లకు పైన ఆస్తులు సంపాదిస్తే ఇప్పటిదాకా దొరికింది, ఇంకా దొరకాల్సింది చాలా ఉంది. ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరే అంత సంపాదిస్తే ఇక ఇంజనీరింగ్ చీఫ్ ఎంత, వాడు మురళీధర్ ఎంత సంపాదించాలా, ఆ మధ్యలో ఉన్నోళ్ళు ఎంత సంపాదించాలా, వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎంత సంపాదించాలా, ముఖ్యమంత్రి కుటుంబం ఎంత సంపాదించాలా, కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి ఎంత సంపాదించి ఉండాలి? సంపాదించిండు. ఏకంగా డైరెక్ట్గా జెట్ స్పీడ్తో ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించిండు మెగా కృష్ణారెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులోని 6, 7, 8 ప్యాకేజీలు, వాటి అనుబంధ పనులన్నీ శ్రీధర్ పర్యవేక్షణలోనే జరిగినాయట. వీటన్నింటికీ కలిపి ప్రభుత్వం దాదాపు 15,000 కోట్లు వెచ్చించింది. శ్రీధర్పై ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు 9 నెలల క్రితమే ఆయన పనిచేస్తున్న స్థానం నుంచి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులు ఇప్పటి వరకు ఆయనకు చేరకపోవడం గమనార్హమట. ఎట్లా చేరాయి? ప్రభుత్వంలో శ్రీధర్కు పలుకుబడి అధికంగా ఉందని, ఉన్నతాధికారులను మచ్చిక చేసుకోగలిగే సామర్థ్యం ఆయన సొంతమని, అవసరమైతే వారిపై ప్రభుత్వ స్థాయిలో ప్రభావం చూపగలిగిన నేర్పు ఆయనకు ఉన్నట్టుగా పేరున్నదట. ఏం దారుణం చూడండి, ఎంత భయంకరమైన విషయం ఇది.